ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెయిన్గా చెప్పాలంటే గుంటూరు, అదేవిధంగా కృష్ణా డిస్టిక్, ఎన్టీఆర్ జిల్లా, వెస్ట్ గోదావరి, ఏలూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు బాగా గట్టిగా కురుస్తున్నాయి. రోడ్లో నీళ్ళు అయితే అట్లే ప్రవాహం అసలు మామూలుగా లేదు, బీభత్సంగా వస్తున్నాయి. ఈ భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. ఈ భారీ వర్షాల ప్రభావం వల్ల కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ పోతుంది. కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగితే పరిస్థితి ఏంటో ఇప్పటికే మీకు అందరికి కూడా అర్థమైపోయింది. విజయవాడ అదేవిధంగా అమరావతి మొత్తం కూడా మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ పరిస్థితి ఆ సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇంకా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం మొదటి హెచ్చరిక వరకు చేరే అవకాశం కూడా ఉందని చెప్పేసి విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నదీ పరివాహక ప్రాంతాలు అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగేదే తప్ప తగ్గేదే ఉండదు. ఇంకొక 2 రోజులు కానీ వర్షాలు కానీ కురిస్తే చాలా ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఆయన. జాగ్రత్తలు తీసుకుంటూ మీరందరూ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఇమీడియట్గా మాకు కాల్ చేయండి, అవి కూడా ఏదో చెప్తున్నారు వాళ్ళు. అదేవిధంగా ఈ భారీ వర్షాల దాటికి మన రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఆల్రెడీ మునిగిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి, నీట మునిగాయి. వాగులు వంకలు పొర్లిపోతున్నాయి. రోడ్ల మీద వరద నీటి ప్రవాహం బీభత్సంగా ఉంది, మామూలు కూడా కాదు. ఇంకా లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయం అయిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల వల్ల కొండవీటి వాగు ఉప్పొంగుతుంది. అది ఉప్పొంగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ కూడా అర్థమైపోయింది. అదేవిధంగా అమరావతి గుంటూరు రహదారి మీద వరద నీరు ఉధృతంగా కూడా ప్రవహిస్తుంది. ఆయా మార్గాల్లో రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ నుంచి భారీగా చేరినటువంటి వరద నీటి ప్రవాహం వల్ల పెద్ద మద్దూరు వద్ద వాగు ఉధృతంగా కూడా ప్రవహిస్తుంది. వంతెనపైకి నీరు చేరడంతో అమరావతి నుంచి విజయవాడ రహదారి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాత్రి పడిన వర్షానికే విజయవాడలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఒక రాత్రికే. ఇంకా 2 రాత్రులు కానీ అలానే రన్నింగ్లో ఉంటే, ఎక్స్టెండ్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. అదేవిధంగా అలాంటి అమరావతి ప్రాంతంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజధాని అనేసి అదనేసి ఇదనేసి ఏ విధంగా రచ్చ చేస్తున్నాడు కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏమీ ఉండదు, ఇంకా అన్నీ కూడా ఎత్తుపోతల పథకాలు తప్ప ఇంకేమీ ఉండదు. ఇప్పుడు చూస్తుంటే వర్షాలకి ఇంకా అక్కడ పరిస్థితి చాలా దారుణం. ఇంకొక దారుణం ఏమిటంటే, ఏదైతే వీళ్ళు చెప్తా ఉంటారు కదా ఐకానిక్ టవర్స్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం, ఆ ఐకానిక్ టవర్స్ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఒక రాత్రిలో కురిసినటువంటి వర్షాలకే ఐకానిక్ టవర్స్లన్నీ కూడా మునిగిపోయాయి. గుంటూరు జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐకానిక్ టవర్స్లోనే 2 భవనాల వద్ద భారీగా నీరు చేరుకుంది. మొత్తం 5 భవనాలు ఉండగా ఇందులో 3 భవనాల వద్దకు నీరు రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. మరో 2 నిర్మాణాలు వద్దకు నీరు చేరిపోయింది. వాటిని మళ్లించే ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేం ఉండదు, అక్కడంతా కూడా ఎత్తిపోతల పథకం తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు కురిసే వర్షాలకి ఒక నైట్కే ఇలా ఉంటే ఇంకో 2-3 రోజులు కంటిన్యూ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ నీళ్లు తోడే కాంట్రాక్టర్ ఎవరు చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం ఏ జన్మలో చేసిన అదృష్టమో ఏమో కానీ వాళ్ళు మాత్రం మస్తు పండగ చేసుకుంటుంటారు, మామూలు కూడా కాదు. ఎందుకంటే ఇంకా ఆ నీళ్ళన్నీ కూడా తోడాలి కదా, తోడకపోతే అది అయ్యేది కాదు, పోయేది కాదు. అయినా కానీ ఆల్రెడీ 1.5 year అయిపోయింది, అక్కడ ఏమీ ఇప్పటివరకు లేదు. ఇప్పుడు ఈ విధంగా వర్షాలు పడితే ఇంకా అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ నడుస్తాయా? అసలు అమరావతి అనేది
ఆ ప్రాజెక్ట్ అనేది అసలు ఈ 4-5 సంవత్సరాలన అవుతుందా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో రాజధాని కడితే అక్కడ జనజీవనం లేకుండానే పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడ జనజీవనం వచ్చి అక్కడ లివింగ్ స్టార్ట్ చేసి అక్కడ రన్నింగ్లోకి వచ్చి ఈ విధంగా వరదలు వస్తే అవన్నీ కూడా మునిగిపోవా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియనివి అంటే తెలుసు, కానీ ఎందుకో మరి ఆయన ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడో తెలియట్లే. ఆయనకి ఎవరు సజెషన్స్ ఇస్తున్నారో అసలు అర్థం కావడంలే. మొత్తం మునిగిపోయాయి, ఎక్కడ చూసినా నీళ్ళే. విజయవాడ గుంటూరు హైవే మీద అసలు ఆ వరద నీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఆ విధంగా అక్కడ స్థానికంగా ఉంటున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి వరద నీరు హైవే మీద మేము ఎప్పుడు చూడలేదయ్యా అని చెప్పేసి భయపడిపోతున్నారు. నాన్ స్టాప్గా కురుస్తుంది వర్షాలు. ఈ నేపథ్యంలోనే విజయవాడ గుంటూరు మార్గంలో ఉండే కాజా టోల్ గేట్ వద్ద అసలు చాలా దారుణమైన పరిస్థితి. మరి అలాంటి సిచ్యువేషన్లో అలాంటి జాగాలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేస్తాం, అవి చేసేస్తాం, ఇవి కట్టేస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే